ఇలాంటి క్యూట్ థింగ్స్ చూసినప్పుడే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తది కదా! ఏం క్యూట్ థింగ్స్ అనుకుంటున్నారా? చెప్తా. హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఇక్కడ నేనైతే ఏం తింటున్నా అంటే దీని నేమ్ అంట ముంత మసాలా అంట. నేనైతే ఇదే ఫస్ట్ టైం తింటున్నా. యాక్చువల్లీ ఇది మా చింటూ వాళ్ళ ఆఫీస్ దగ్గర ఉండే అంట. సో నేనెప్పుడు టేస్ట్ చేయలేదు. టేస్ట్ చేసేదని నాకు చెప్పకుండా తీసుకొచ్చాడు. నేనైతే బయట ఫుడ్ అస్సలే ప్రిఫర్ చేయననమాట. బట్ ఇది టేస్ట్ బావుంటదని చెప్తే సరేలే అని ఒకసారి ట్రై చేశాను. బట్ నిజంగానే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంది. నిజానికి 1 అవర్ బిఫోర్ వర్షం పడి ఆగిపోయింది. నేను మనసులో అనుకున్నాననమాట. వర్షం పడింది ఏదైనా తినాలని. బట్ ఇలా మా చింటూ తెచ్చి సర్ప్రైజ్ చేశాడనమాట. సో ఇంకా ఇట్లా తీసుకెళ్ళిన బాక్సులు ఖాళీగా వస్తే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తది కదా! సో ఇంత నన్ను హ్యాపీ చేసిన చింటూకి నేను కూడా ఏదో ఒకటి స్పెషల్ చేయాలి కదా! సో ఇంకా నేనైతే ఇక్కడ ఎగ్ కారం చేద్దామని ఫిక్స్ అయిపోయా. సో ఎగ్స్ బాయిల్ చేశా. ఇంకా వెల్లుల్లి తీసుకొని అందులో కారం అండ్ పసుపు కొంచెం జీలకర్ర వేసి వాటిని మంచిగా దంచుకోవాలి. సో తర్వాత ఇంకా ఎగ్ వైట్‌ని, ఎగ్ యెల్లోని సెపరేట్ చేయాలి. ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి. ఇంకా నేను వీడియోలో చూపిస్తున్నట్టు అన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు అనేది మనం ఎక్కువ వేసుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బావుంటది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా! టేస్ట్ అయితే ఇంకా చాలా అంటే చాలా బావుంటది. నాకైతే నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా వీడియో మొత్తం చూసారు కదా! ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! లైక్ చేయొచ్చు కదా! షేర్ చేయండి. కామెంట్ చేయండి. బై గైస్.